హలో ఎవ్రీవన్. మనలో ఒకళ్ళు బార్తోలిన్ సిస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇనీషియల్గా బార్తోలిన్ గ్లాండ్, బార్తోలిన్ డక్ట్ అంటే ఏంటి చూద్దాం. ఆడవాళ్ళందరికీ యోని రెండు పక్కల బార్తోలిన్ గ్లాండ్స్ అని ఇంత బఠానీ గింజ సైజ్ అంత గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్లోంచి వచ్చే సిక్రీషన్స్ డక్ట్స్ ద్వారా వెజైనాలోకి రిలీజ్ అవుతాయి. ఆ సిక్రీషన్స్ వల్ల యూజ్ ఏంటంటే వెజైనాలో లూబ్రికేషన్ ప్రొవైడ్ చేస్తుంది, సో దట్ ఇంటర్కోర్స్ అప్పుడు పెయిన్ రాకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వెజైనా హెల్తీగా ఉండడానికి యూజ్ అవుతుంది. ఆ బార్తోలిన్ డక్ట్ అనేది బ్లాక్ అయినప్పుడు ఆ బార్తోలిన్ గ్లాండ్ నుంచి వచ్చిన సిక్రీషన్స్ బయటికి వెళ్లకుండా గ్లాండ్లోనే అవి పూల్ అయిపోయి దే విల్ ఫార్మ్ ఏ బార్తోలిన్ సిస్ట్. ఆ సిస్ట్ సైజ్ పెరిగి అది ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఇట్ విల్ బికమ్ బార్తోలిన్ యాబ్సెస్. బార్తోలిన్ సిస్ట్ ఫామ్ అయినప్పుడు మా పేషెంట్కి హెవీనెస్ ఇన్ ద వెజైనల్ ఏరియా, పెయిన్, డిఫికల్టీ ఇన్ ఇంటర్కోర్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అది ఇన్ఫెక్ట్ అయ్యి యాబ్సెస్ ఫామ్ అయినప్పుడు పెయిన్ చాలా పెరుగుతుంది. దే కెనాట్ ఈవెన్ వాక్ ఆర్ సిట్. అలాంటప్పుడు దే షుడ్ కన్సల్ట్ ఎ డాక్టర్. బార్తోలిన్ సిస్ట్ ఆర్ బార్తోలిన్ యాబ్సెస్ని రాకుండా ప్రివెంట్ చేయడం ఎలా? ఫస్ట్ థింగ్, క్లీన్గా ఉంచుకోవాలి ఆ ఏరియా. ఎప్పుడు వాష్రూమ్కి వెళ్ళినా వెంటనే యూ షుడ్ క్లీన్ అండ్ దెన్ వేర్ యువర్ క్లోత్స్. సెకండ్ ఏంటంటే యూ షుడ్ వేర్ బ్రీదబుల్ అండర్వేర్. బాగా టైట్ క్లోత్స్ అవి వేసుకోకూడదు. థర్డ్ వన్, ఆఫ్టర్ యూ హ్యావ్ ఇన్ ఇంటర్కోర్స్ వెంటనే యూ షుడ్ కీప్ దట్ ఏరియా క్లీన్. ఫోర్త్ది, వెనెవర్ యూ హ్యావ్ సమ్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఆర్ వెజైనల్ ఇన్ఫెక్షన్ ఇమీడియట్గా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. బార్తోలిన్ సిస్ట్కి ట్రీట్మెంట్ ఏంటి? ఇనీషియల్గా స్మాల్ సైజ్ ఉన్నప్పుడు, పెయిన్ ఎక్కువ లేనప్పుడు, ఫీవర్ లేనప్పుడు యాంటీబయాటిక్స్ తీసుకుని ప్రాపర్ ప్రివెంటివ్ మెజర్స్ అన్నీ పాటిస్తే యాబ్సెస్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ యాబ్సెస్ వచ్చేసింది, సైజ్ పెరిగింది, పెయిన్ బాగా ఎక్కువ ఉంది, నడవడానికి కూర్చోడానికి కూడా ఇబ్బంది ఉందంటే దెన్ నీడ్ ఫర్ ఇంటర్వెన్షన్. అంటే చిన్న ఇన్సిషన్ ఇచ్చి డ్రైన్ చేయాలి ఆ పస్ అంతా. లేదంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మార్సుప్లైజేషన్. అదేంటంటే సిస్ట్ ఓపెన్ చేసి ఆ వాల్స్ అన్నీ ఓపెన్ చేసేసి ఉంచేస్తాం, సో దట్ ఎప్పుడు అందులో ఇన్ఫెక్ట్ అయినా ఆ పస్ అలా డ్రైన్ అయిపోతూ ఉంటుంది. సో ఈ రెండు దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, బార్తోలిన్ సిస్ట్ పెయిన్ఫుల్గా ఉన్నప్పుడు సిట్స్ బాత్ అంటే హాట్ లూక్ వామ్ వాటర్లో ఒక బాత్ టబ్లో వేసుకుని అందులో కూర్చుని ఆ ఏరియా ఎక్స్పోజ్ అయ్యేలాగా కూర్చుంటే యూ విల్ ఫీల్ సమ్ రిలీఫ్. బార్తోలిన్ సిస్ట్కి ఇంకొక మెయిన్ కన్సర్న్ ఏంటంటే రికరెన్స్. ఒకసారి బార్తోలిన్ సిస్ట్ మనం యాంటీబయాటిక్తో ట్రీట్మెంట్ చేసినా లేకపోతే ఇన్సిషన్ ఇచ్చి పస్ డ్రైన్ చేసినా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అందుకే రికరెన్స్ ఉన్న వాళ్ళకి మార్సుప్లైజేషన్ అనే ప్రొసీజర్ చేస్తాం. రికరెన్స్ రాకుండా ఉండాలంటే నేను ఇందాక చెప్పిన ప్రివెంటివ్ మెజర్స్ అన్ని ఫాలో చేస్తే రికరెన్స్ ఛాన్సెస్ మనం తగ్గించవచ్చు. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ.